నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో అందమైన కుండీలు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చాలామందికి మొక్కలు పెంచాలంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో పెంచుకోవడానికి సరైన ప్లేస్ లేకో లేదంటే కుండీలు కొనలేకో, ఒకవేళ కుండీలు మొక్కలు కొన్నా కానీ తర్వాత అవి చనిపోతూ ఉండడం వల్ల ఎన్నో కారణాల వల్ల మొక్కల్ని పెంచాలని ఉన్నా పెంచలేకపోతుంటారు. అలాంటి వాళ్ళందరికీ తక్కువ ఖర్చుతో కుండీలు ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పడంతో పాటు మొక్కలు చనిపోకుండా ఉండాలంటే ఎలాంటి మొక్కలను పెంచుకుంటే మంచిదో కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. మనకి మొక్కల్ని పెంచాలనే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఇంట్లో వాడి పాడేసే వస్తువుల్లోనూ ఆఖరికి షూస్ల్లో సాక్సుల్లో కూడా మొక్కల్ని చాలా ఈజీగా పెంచేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని స్మార్ట్గా ఆలోచించి మనకున్న క్రియేటివిటీతో వాటిని డిజైన్ చేసుకుంటే గనుక ఇంట్లోనే అందమైన కుండీల్ని తయారు చేసేసుకోవచ్చు. ఈ డబ్బా ఆయిల్ డబ్బా అండి. ఈ డబ్బా పై భాగాన్ని మా వారిని కట్ చేసామన్నాను. అలా కట్ చేసేసిన తర్వాత కట్ చేసిన ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ ఎడ్జెస్ క్లోజ్ అయిపోయేలా ఒక రాయి తీసుకొని లోపలికి ఫోల్డ్ అయిపోయేలా కుంకుడుకాయలు చెదగొట్టేసినట్టు చెదగొట్టేశాను. ఒకవేళ ఆ ఎడ్జెస్ అలానే వదిలేస్తే ఆ డబ్బాని పట్టుకున్నప్పుడు ఆ ఎడ్జెస్ బ్లేడ్ కట్ చేసినట్టు కట్ చేసేస్తాయి అన్నమాట. అందుకని అలా రాయితో కొట్టేశాను. తర్వాత ఒక గుణపం తీసుకొని సింహాద్రి సినిమాలో హీరోని పొడిసేసినట్టు నేను ఈ డబ్బాని పొడిసేసి కన్నాలు పెట్టేశాను. తర్వాత దీనికి మేకప్ వేశాను. వీటికి కలర్ వేయడానికి నేను టెరకోట్ కలర్ తీసుకున్నానండి. టెరకోట్ అయితే బాగుంటుందని టెరకోట్ పెయింట్ తీసుకున్నాను. తీసుకునే పెయింట్ ఐరన్కి వేసే పెయింట్ అయినా పర్వాలేదు, ఇంటికి వేసుకునే పెయింట్ అయినా పర్వాలేదు. నేను ఇంటికి వేసే పెయింటే తీసుకున్నానండి. ఫస్ట్ వేసిన లేయర్ అంత లుక్ ఉండదండి. అందుకని ఫస్ట్ వేసిన లేయర్ ఆరిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. నేను అలానే వేసుకున్నాను. ఇలా డబ్బా మొత్తం పెయింట్ వేసేసుకున్న తర్వాత అడుగున ఏవో ఒక చిన్న రాళ్ళు వేసేసుకొని మట్టి వేసుకోవాలి. తర్వాత మనం ఏ మొక్క వేయాలనుకుంటున్నామో ఆ మొక్కని డబ్బాలో వేసుకోవడమే. పేడ ప్లేట్లో పెట్టినా చేతిలో పెట్టినా పేడే అవుతుంది కానీ పరమాన్నం అవదన్నట్టు దీనికి పెయింట్ వేసినా లుక్ రాలేదు కదండి. అందుకని ఇంకొంచెం క్రియేటివిటీతో దీనికి డిజైన్ వేశాను. అందుకోసం డబ్బా పై భాగంలో 3 ఇంచులు, డబ్బా కింద భాగంలో 3 ఇంచుల వరకు మార్క్ చేసుకొని పైన కింద టెంపుల్ డిజైన్ వేసి మధ్యలో చిన్న ముగ్గు పెట్టాను. ఇంకొన్ని రోజుల్లోనే మనకి సంక్రాంతి స్టార్ట్ అవబోతుంది కాబట్టి మన ఆడవాళ్ళంతా చీపురు చేటా పట్టుకొని ఇంటి మీద దండయాత్ర చేస్తారు కాబట్టి ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ తీసి బయట పడేస్తారు కాబట్టి ఈ టైంలో మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక ఈ డబ్బాల్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలంటే అది మీ ఇష్టం అండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉన్నా వాటిని చూసుకునే అంత టైం మీకు లేదనుకోండి, అప్పుడు మీరు అవుట్డోర్ ప్లాంట్స్ కంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే బెటర్ అండి. అవుట్డోర్ ప్లాంట్స్ అంటే ఎక్కువగా పూలు పూసే మొక్కలే ఉంటాయి. పూలు పూసే ఏ మొక్కలకైనా సరే స్పెషల్ కేర్ తీసుకుంటేనే అవి హెల్దీగా ఉండి పూలు పోస్తాయి. పైగా వాటికి చీడలు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఒక్కసారి వాటికి ఏదైనా చీడ అటాక్ అయిందంటే వాటికి ఏ ఒక్క పెస్టిసైడ్స్ వాడితేనే కానీ అవి మళ్ళీ నార్మల్గా అవ్వవు. ఇలాంటివి ఏవి లేకుండా హ్యాపీగా మొక్కలు పెంచుకోవాలంటే ఇండోర్ ప్లాంట్సే బెస్ట్ అండి. మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్కి డిసీజెస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. నేనైతే అలాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటానండి. నేను ఇండోర్ ప్లాంట్సే ఎక్కువగా పెంచడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి కాబట్టి దుమ్ము ధూళి ఎక్కువగా వస్తుంది. దానివల్లే నేను ఇండోర్ ప్లాంట్స్ని పెంచుతాను. ఇండోర్ ప్లాంట్సే ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ చాలా వరకు ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి. అందుకని తీసుకునే మొక్కలు కూడా నేను ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్నే తీసుకుంటాను. ఇక రెండో కారణం వచ్చేసి, మా ఇంట్లో మొక్కల్ని పెంచే ఇంట్రెస్ట్ నాకు మాత్రమే ఉందండి. మొక్కలకి నీళ్లు పోసుకోవాలన్నా
అవి బాగా పెరిగిపోతే కట్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మొక్కలకు సంబంధించి నేనే చేసుకోవాలి. నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం 10 రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు వీటికి నీళ్లు పోయడం కష్టమేనండి. అలా మొక్కలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టే నేను మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని పెంచుకుంటాను. నేను పెంచే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ వారం 10 రోజుల వరకు నీళ్లు పోయకపోయినా షోరూంలో షోకేసుల్లో బొమ్మల్లాగా వచ్చేంత వరకు అలానే ఉంటాయి. కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే కొన్ని బంతి మొక్కలు ఉన్నాయండి. బంతి మొక్కలు, చామంతి మొక్కలు సీజనల్ ప్లాంట్సే కాబట్టి అవి ఈ శీతాకాలం అయిపోతే చనిపోతాయి. అప్పుడు అవి తీసేసి మళ్ళీ అందులో ఇండోర్ ప్లాంట్సే వేస్తాను. పూలు పూసే మొక్కల్లో మెయింటెనెన్స్ అవసరం లేని మొక్కలు కూడా ఉన్నాయండి. అందులో నాకు బాగా ఇష్టమైనవి 1 ఎడినియం, 2 బిల్లగన్నేరు. ఈ 2 రకాల మొక్కలు 365 రోజులు పూలు పోస్తాయి. ఆ మొక్కల్ని పెంచడం చాలా ఈజీ కూడా. ఓకేనండి, ఆయిల్ డబ్బాకి పెయింట్ వేసి డిజైన్స్ వేసేసాను కదండి. ఇప్పుడు ఈ బిందెకి కూడా పెయింట్ వేసి డిజైన్స్ వేసేస్తున్నాను. డిజైన్ వేసే ముందు డైరెక్ట్గా డిజైన్ వేయకుండా ఫస్ట్ చాక్ పీస్తో మనకి నచ్చిన డిజైన్ని మార్క్ చేసుకున్న తర్వాతే డిజైన్ వేసుకోవాలి. ఎందుకంటే వేసేది పెయింట్తో కాబట్టి మిస్టేక్ వస్తే చెరపడానికి అస్సలు బాగోదు. ఇంతకీ ఈ బిందెలన్నీ ఎక్కడే సుమా అని మీరు కామెంట్స్లో అడుగుతారు కాబట్టి ఈ బిందెల గురించి అయితే చెప్తానండి. ఇందులో 3 బిందెలు మాత్రమే మా ఇంట్లో వాడేసిన పాత బిందెలండి. మిగతా బిందెలన్నీ నేను బయట స్టీల్ షాప్లో కొనుక్కున్నాను. అంటే స్టీల్ షాపుల్లో అందరూ పాత సామాను ఇచ్చేసి కొత్తవి కొనుక్కుంటారు. నేనేమో పాత సామాను కొని కొత్త వాటిలా రీమోడల్ చేసుకున్నాను అనమాట. ఈ బిందెలన్నీ కొని ఇంచుమించు సంవత్సరం అవుతుందండి. అలా కొన్న వెంటనే కొన్నింటిలో ఇండోర్ ప్లాంట్స్ వేసుకున్నాను. 2 బిందుల్లో మాత్రం అవుట్డోర్ ప్లాంట్స్ వేశాను. బిందెల్లో మొక్కలు వేసే ఐడియా నాకు మా నాన్న నుంచి వచ్చిందండి. మా నాన్నకి కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి. మీలో చాలామంది మా అమ్మ వాళ్ళ ఇల్లు చూసే ఉంటారు కదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎటు చూసినా మొక్కలే కనిపిస్తాయి. అయితే నాన్న ఇంట్లో వాడేసిన పాత బిందులు ఉంటే అవి అమ్మేస్తే ఏమొస్తాయిలే అని అందులో మొక్కలు వేశారు. వాటికి కూడా ఇలానే పెయింట్ వేస్తే అమ్మ వాటికి ముగ్గులు పెట్టింది. అవి చూసిన తర్వాత నాకు కూడా అలానే చేయాలనిపించింది. అందుకని నేను కూడా ఇలా ట్రై చేశాను. అయితే నేను ఒక్కో బిందె 70 రూపాయలు కొన్నానండి. బయట కుండీలు కొన్నా 50 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100లోనే ఉంటున్నాయి కదండి. పైగా ప్లాస్టిక్ కుండీలు ఎండకి ఎండి వానకు తడిసి సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లోనే పాడైపోతాయి. స్టీల్ బిందెలు అయితే ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి. మొత్తానికి నేను బిందెలకి, నూనె డబ్బాలకి, వాటర్ బాటిల్స్కి అన్నింటికీ ఫస్ట్ ఒక లేయర్ పెయింట్ వేసేసిన తర్వాత అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేశాను. ఒక లేయరే వేస్తే ఫినిషింగ్ అంతా నీట్గా కనిపించదండి. అందుకని సెకండ్ లేయర్ కూడా వేసేసాను. ఇలా అన్నింటికి సెకండ్ లేయర్ కూడా పెయింట్ వేసేసుకున్న తర్వాత అన్నింటికి డిజైన్స్ కూడా వేసేసుకున్నాను.
ఇలా డిజైన్ చేసుకొని మొక్కలు వేసుకున్న బిందెల్ని మన ఇంట్లో డెకరేషన్గా కూడా వాడుకోవచ్చండి. పండగలప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, పుట్టినరోజులప్పుడు కానీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరుపుకున్నా సరే వీటిని డెకరేషన్గా వాడుకోవచ్చు. నార్మల్ డేస్లో కూడా ఇంటి ఎంట్రన్స్లో కానీ, సింహద్వారం దగ్గర కానీ, ఖాళీగా ఉంటే బెడ్రూమ్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ పెట్టుకోవచ్చు. మన చిన్నప్పటికంటే ఈ మధ్య కాలంలో బిందెల వాడకం చాలా తగ్గిందండి. ఒకప్పుడైతే ఇంట్లో ఎంతమంది ఉన్నా బిందెలతోనే నీళ్లు పట్టుకొని స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటింటికి బోర్ వేయించేసుకుంటున్నారు. డైరెక్ట్గా ట్యాప్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి బిందెల్లోకి పట్టుకునే అవసరమే లేదు. ఒకవేళ ఈ ఐడియా మీకు కూడా నచ్చి మీరు కూడా బిందెల్లో మొక్కలు వేయాలంటే కనుక ఇండోర్ ప్లాంట్సే వేసుకుంటే మంచిదండి. ఇండోర్ ప్లాంట్సే అయితే మాటికి మట్టి మార్చాల్సిన అవసరం ఉండదండి. ఎన్నాళ్ళైనా అదే మట్టిలో హ్యాపీగా పెరుగుతాయి. వాటికి అవసరమైనప్పుడు సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వీలైనంత వరకు నేను చేసే పని వల్ల పర్యావరణానికి అయితే ఎలాంటి హాని జరగకూడదు అనుకుంటానండి. అలా పర్యావరణానికి హాని జరగకుండా నేను చేసే పనిని నేను చేయాలనుకుంటాను. ప్లాస్టిక్తో పోలిస్తే స్టీల్ పర్వాలేదు కాబట్టి ఇలా కొత్తగా ట్రై చేశానండి. ఇలానే హ్యాంగింగ్ ప్లాంట్స్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాకు వీలైతే కనుక అవి ఎలా తయారు చేసుకోవచ్చో త్వరలోనే ఒక వీడియో చేస్తానండి. ఓకేనండి, సింపుల్గా ఈజీగా ఎలాంటి మొక్కల్ని పెంచుకుంటే మంచిదో చెప్పడంతో పాటు పాత బిందెల్లో మొక్కల్ని పెంచుకునే అందమైన కుండీలుగా ఎలా డిజైన్ చేసుకోవచ్చో కూడా మీకు షేర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా నా కష్టానికి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మర్చిపోకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.